అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి సోమవారం రోజు వీడియో. సోమవారం ఇంకా మనకు బుధవారం వినాయక చవితి ఉంది. బుధవారం వినాయక చవితి రావడం కానీ చాలా మంచిది. వినాయకునికి బుధవారం పూజ చేస్తాం కదా మనము. ఆ రోజు వినాయక చవితి రావడం కానీ చాలా మంచిది. ఇంకా సోమవారం కొన్ని శుభ్రము, మంగళవారం కొన్ని శుభ్రం చేసుకుంటున్నాము. మరి వచ్చేసి ఇంకా డ్యూటీలో పోయేవాళ్ళు పాపం సాయంత్రం పూట వచ్చేసి చేసుకుంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో చేస్తూనే ఉంటాంలేండి. మనం ఇంట్లో పనులు అయితేనా ఇంకా ఏదో పని చేస్తూనే ఉంటాము. డ్యూటీలు పోయే వాళ్ళన్నా డ్యూటీకి పోయి వచ్చి ఇంకా వాళ్ళకి ఇంకా డబల్ పని ఉంటుంది. మనకు వచ్చేసి ఇంకా చేస్తానే ఏదో ఒకటి క్లీనింగ్ పని చేస్తూనే ఉంటాము. ఇంకా ఉదయాన్నే వచ్చేసి ఇంకా పూజ అన్నీ అయిపోయినాయి. నేనైతేనా ఈరోజు చాలా తొందరగా లేచినానులేండి. ఎందుకో నాకు తొందరగా మెలకువ వచ్చేసింది. లేచేసి నేను టీ తాగేసినాను. మా శ్రీవారు చాలా కొంచెం లేట్గా లేచినాడు ఆయన. ఇంకా అప్పటికి వచ్చేసి నేను ఇంకా కృష్ణయ్య దగ్గర పూలు పెట్టుకుంటా ఉన్నాను. మార్కెట్కి కానీ లేస్తానే ఏదో పని ఉందనేసి మార్కెట్కి కానీ పోయి వచ్చేసినాడు. టీ కానీ తాగలేదు. ఇంకా బ్రష్ చేసి మొహం కడుక్కొని ఏదన్నా అర్జెంట్ పని ఉందంటే ఆయన వెళ్తాడు. వచ్చిన తర్వాత స్నానం చేసుకొని ఏదన్నా కొంచెం చదువుకునేదో లేకుంటే కొంచెం దేవాలయానికి వెళ్ళేదో ఏదో ఒకటి 10 నిమిషాలు భగవంతుని దగ్గర మటుకు కంపల్సరీ ప్రతి రోజు గడుపుతాం మేము, మా కుటుంబం మటుకు. అది పిల్లలకు అలవాటు చేసినాను, మా శ్రీవారికి కానీ అలవాటు చేసినాను. అప్పట్లో లేదు కానీ నాకు కానీ లేదులేండి, నేను కానీ అలవాటు చేసుకున్నాను. మార్కెట్ నుంచి వస్తా ఇంకా పప్పు చేద్దామనేసి పలకలాకు, మెంతాకు, కొత్తిమీర తీసుకొచ్చినాడు. ఇంకా అన్నీ ఎక్కడవక్కడ పనులన్నీ ఉదయం పనులు అయిపోయినాయి. ఇంకా ఊరు నుంచి మా పిన్ని వస్తాననింది. మా పిన్ని అంటే ఎవరంటే మా వారి వాళ్ళ అక్క. మా వారి వాళ్ళు నలుగురు, అందరికన్నా చాలా పెద్ద ఆమె. అందరికన్నా పెద్ద ఆమె వస్తాననింది, వచ్చింది. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ, మరి వచ్చేసి లంచ్కి వచ్చేసి పప్పు అన్నీ. ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళినాను అనుకో ఒకదానికొకటి చేసేస్తాను. మరి దేవాలయానికి వెళ్దాంలే అనేసి కొన్నా. మళ్ళీ మనకు వినాయక చవితి బుధవారం కదా, మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకోండి. 21 పత్రి పెట్టుకోండి. మనకు దొరికినవి మటుకు కంపల్సరిగా వినాయకునికి పెట్టుకొని పూజ చేసుకోండి. 21 పత్రి కానీ అన్నీ టౌన్లో ఉండే వాళ్ళకి దొరకాలంటే కష్టము. పల్లెటూరులో ఉండేవాళ్ళు, గ్రామాల్లో ఉండే వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి కొంచెము దొరుకుతాయి అన్నీ. వినాయక చవితికి అంటే వర్షం వస్తుంది. ఈ వినాయకుని నిమజ్జనానికి కానీ నీళ్ళు వస్తాయి కదా, చెరువుల్లో, గుంటల్లో, కాలువల్లో ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటాయి. అందుకు 21 పత్రితో వినాయక చవితి పూజ చేస్తారు. తులసి దళం వచ్చేసేసి ఒక్కటి ఈ వినాయక చవితి రోజు స్వామికి తులసి దళం సమర్పిస్తే ఒక్క తులసి దళమే పెట్టాలా, ఎక్కువగానే పెట్టకూడదు. ఇది నేను వచ్చేసేసి ఉదయాన్నే ఇండ్లు కడగడానికి ఉప్పు పసుపు వేసి కొన్ని నీళ్ళల్లో నానబెట్టేస్తాను. తర్వాత అది కరిగిన తర్వాత ఎక్కువ నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇండ్లు శుభ్రం చేసుకుంటాను. ఒక 10 నిమిషాలు ప్రాంతాల్లో ఎక్కువ అన్ని ప్రాంతాల్లోనూ ఈ స్వామి వస్తా అంటే గురగయ్య అని అంటారు. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడో ఒక రోజు వస్తారు. వచ్చినప్పుడు మనకు చేతనైన సహాయం చేసి పంపించండి. ఒట్టి చేతులతో వాళ్ళని పంపించద్దండి. ఎంత మన దగ్గర ఉంటే, మన సోమత ఎంత ఉంటే అంత ఇచ్చి పంపించండి. అట్లా వాయిద్యాలు మన ఇంటి ముందర వాయిస్తాన్న కానీ మనకు నరదిష్టి అనేటివి, దుష్టశక్తులు మన ఇంటిపైన పడతాన్న కానీ అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. పరమశివుడుకి చాలా ఇష్టమైన వాళ్ళు గురవైలు అనేవాళ్ళు.
ఇంకా వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసినాను. ఉదయాన్నే పూజ అంతా అయిపోతానే గురుగయ్య వచ్చినాడు. ఏదో మనకు ఉండేది ఇచ్చేసి ఆయనకు కానీ ఒక నమస్కారం పెట్టుకున్నా. వాళ్ళ చేతితో బొట్టు పెట్టించుకొని వాళ్ళు వాయిస్తున్నారు చూడండి డమరుకం. అది పిల్లల చెవుల్లో వినిపిస్తేనా ఆ డమరుకం శబ్దానికి పిల్లలు భయపడతా అంటారే, చంటి పిల్లలు వాళ్ళు కానీ బాగుంటారంట. నాకు తెలిసిన విషయం చెప్తానని ఇప్పుడు ఈ పాలు చూపిస్తాను చూడండి. పాలల్లో చంటి బిడ్డలకు తాపేటప్పుడు ఒక గ్లాసులో పాలు పోసుకుంటారు. కాంచిన పాలే చక్కెర వేసుకొని తిరగొట్టుకొని బాటల్లోకి వేసుకుంటున్నారు. ఆ విధంగా వేసుకోవద్దండి. పాలు స్టవ్ పైన పెట్టేసి గిన్నెలో దాంట్లోకి చక్కెర వేసి చక్కెర బాగా మరిగించిన తర్వాత పాలు కాంచి పాలు బాటల్లోకి పోసుకోండి. డైరెక్ట్ చక్కెర వేసి పాలు తిరగొట్టి వేయడం వల్ల పిల్లలకు అరుగుదల తక్కువయ్యి వామిటింగ్ అయ్యి మోషన్స్ అవుతాయి అరక్కోకుంటే. ఆ విధంగా కానీ అవుతుందంట చూడండి. ఆ విధంగా చెయ్యొద్దండి. చంటి బిడ్డలకు బాగా పాలల్లో చక్కెర కాంచుకొని వేసుకోండి. చాలామంది విషయాలు మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడైతే ఇట్లాంటివి తప్పవు. చక్కెర పాలు తీసుకుపోతాం, కానీ ఇంట్లో ఉన్నా కానీ గ్లాసులోకి కొంచెం పాలు వేసుకునేది కొంచెం చక్కెర వేసుకునేది తిరగొట్టేది బాటలు పోసి తాపుతా అంటారు. ఆ విధంగా తాపత్తండి. ఇది వచ్చేసేసి సోమవారం వచ్చేసేసి ఇంకా మనము జిల్లేడు చెట్టులో పూలు పిక్కొని ఆకులు పిక్కొని ఒక కాయలు పిక్కొని వద్దామనేసి పోయినాను. ఆ బాక్స్ చూపిస్తానని ఆ బాక్స్లో నీళ్ళు తీసిపోయినా. జిల్లేడు చెట్టు నీళ్లు పోసేసి నమస్కారం చేసుకొని పూజ చేసే చెట్టుకు ఎప్పుడు మనం పూలు కానీ కాయలు కానీ ఆకులు కానీ పీకకూడదు. ఆ విధంగా నమస్కారం చేసుకొని నీ చెట్టు ద్వారా నేను 2 పూలు ఒక 2 ఆకులు పీక్కుంటాను తల్లి అన్న స్వామి అని నమస్కారం చేసుకొని పీక్కోళ్ళ. ఇది వచ్చేసి త్రిలింగేశ్వర శివాలయము అని మాకు ఇంటి దగ్గరే ఉంది. ఆ దేవాలయంలో జిల్లేడు చెట్టు పూజ చేస్తాము. ఈ చెట్టుకు అందరూ పూజ చేసుకుంటారు. ఈ చెట్టు నుంచి పీకము. ఆ చెట్టు పక్కన ఉంది. కానీ త్రిలింగేశ్వర శివాలయంలో చాలా తెల్ల జిల్లేడు చెట్లు చాలా ఉన్నాయి. వినాయకునికి చాలా ఇష్టము, శివయ్యకి కానీ చాలా ఇష్టము. మళ్ళీ వచ్చేసి అన్నీ 21 పత్రి పెట్టండి. దాంట్లో ఒక తులసి దళం కానీ వినాయకునికి పెట్టండి. మనకు ఉండే పత్రులు అన్నీ పండ్లు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు పెట్టుకొని మా ప్రాంతంలో అయితే కుడాలు పెడతాము. కొన్ని మాకొచ్చి పూర్ణం కుడాలు అని అంటారు. అవి పెట్టి స్వామికి పూజ చేసుకుంటాము. మా ఇంట్లో మా పద్ధతి. ఇవి నేను చూపిస్తానని ఇవి బల్జికాయలు అని అంటారు. బల్జికాయలు అనేది కొండ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ముళ్ళులకు ఉంటుంది చెట్టుకి ఇది. కానీ నేను చిన్నతనంలో తిన్నా కానీ మళ్ళీ ఎప్పుడు తినలేదు. ఇవి వచ్చేసి మా పిన్ని ఊరు నుంచి వస్తా అంటే తీసుకొచ్చింది. ఇవి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కానీ ఉన్నాయంట. మనకు దొరికినప్పుడు తినండి. ఏం కాయలు లెబ్బా ఇవి, దీని బదులు యాపిల్ తిన్నామా అనుకోవద్దండి. యాపిల్ ఎప్పుడైనా దొరుకుతుంది. ఇట్లాంటివి ఎప్పుడో ఒక రోజు దొరుకుతాయి. దొరికినప్పుడు బల్జికాయలు తినండి. ఆరోగ్యానికి కానీ చాలా మంచిదంట. అది వచ్చేసేసి బాగా ఖర్జూరం ఉంటుంది చూడు, మాగినాయి బాగా ఖర్జూరం లాగా ఉంది, బాగా టేస్టీ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి. కానీ మనకు టౌన్లో వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి గ్రామీణ మహిళలు తీసుకొచ్చి అమ్ముతా అంటారు. అప్పుడు కొనుక్కొని తినండి. ఇవి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కానీ ఉన్నాయని నేను పెద్దల ద్వారా తెలుసుకున్నాను. దొరికితే మటుకు వృధా చేసుకోవద్దండి. మాకు సోమవారం రోజు మార్కెట్ కాయగూరలన్నీ తీసుకొచ్చినారు. మనం మరొక వీడియోలో కలుద్దాం.